హాయ్ అండి. నమస్తే. నేను కమల్‌ని. ఈరోజు తారీఖు వచ్చేసరికి సెప్టెంబర్ 10, 2025. సో, ఇప్పుడు మనమైతే గనక మాగానికైతే గనక డీఏపీ, యూరియా దాంతో పాటు ఈ బూకమాంటర్ అనేది పెట్టడం జరుగుతుంది. సో, ఎవరైతే వరి మాగాళ్ళలో వరి ఎవరైతే నాటుకుంటా ఉంటారో చాలామంది ఇప్పుడున్న సమస్య ఏంది అంటే యూరియా. సో, అలాంటి యూరియాని అవాయిడ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ చాలా ప్రయోగాలు చేస్తుంది. సో, దాంతో పాటు మన భూమిలోనే అధికంగా మనకి ఈ నత్రజని కూడా ఎక్కువైపోయిన పరిస్థితి. సో, అలాంటి పరిస్థితిలో మనం ఉన్న ఎన్‌పీకేనే మొక్కకు అందించాల్సిన అవసరం చాలా ఉంది. సో, అలాంటి వాటిల్లో బాగా ఉపయోగపడేది ఈ బూకమాండరు. సో, ఈ బూకమాండర్ అనేది మీరు ఏదన్నా ఫెర్టిలైజర్‌లో ఎకరానికి 5 కేజీల చొప్పున లేదంటే గనక 7, 7.5 కేజీల చొప్పున గనక మీరు పెట్టుకున్నట్లయితే వరి మాగాళ్ళల్లో కామన్‌గా 3 సార్లు ఫెర్టిలైజర్ అనేది అందించుకుంటూ ఉంటాము. సో, అదే మనకి బూకమాండర్ అనేది పెట్టుకున్నట్లయితే మీకు ఓన్లీ పొట్టకొచ్చే ముందు ఒకసారి, దాంతోపాటు ఇలా ఎదిగే టైంలో గనక పెట్టుకున్నట్లయితే మీకు ఎన్‌పీకే అంటే భూమిలో ఉన్న ఎన్‌పీకేని మొత్తం కూడా ఈ దుబ్బుకి బాగా పట్టించడం జరుగుతుంది. దాంతోపాటు మాలిబ్డినం, ఐరన్, జింకు ఇవన్నీ కూడా మొక్కకి అందే విధంగా ఎక్కువ రోజులు నలుపు మెయింటైన్ చేసి దాంతోపాటు ఏదైతే ఈ దుబ్బు ఉందో సో ఈ దుబ్బు మొత్తం కూడా కుచ్చేరు అనేది బాగా పెరగడానికి సో చాలా బాగా పనిచేస్తుంది. ఈ దుబ్బు కూడా ఎక్కువగా కట్టడం జరుగుతుంది. మామూలుగా మనకి ఎన్‌పీకే కట్టినప్పుడు ఓన్లీ కూడా పెరుగుదల మాత్రమే ఉంటుంది. సో ఎక్కువగా దిగుబడి రావాలంటే ఖచ్చితంగా కూడా మనకి దుబ్బు అనేది ఎక్కువ లాభ అనేది ఏర్పడాలి. సో ఆ ఏర్పడడానికి బాగా ఉపయోగపడేది ఈ బూకమాండరు. సో ఈ బూకమాండర్ కనుక ఎకరానికి ఒక 5 కేజీల నుంచి 7 కేజీల వరకు కూడా మీరు మందు కట్టలో కలిపి చల్లుకున్నట్లయితే ఈ మొక్క అనేది ఎక్కువ రోజులు నలుపు మెయింటైన్ అవుతుంది. దాంతోపాటు పద్దాకలా మీరు ఎరుపు వస్తుంది లేదంటే మొక్కకి బలం తక్కువైంది అని ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బూకమాండర్ అనేది ఎక్కువ రోజులు మొక్కని నలుపు తీసుకురావడానికి, ఈ దుబ్బు బాగా కట్టి ఈ వేరు వ్యవస్థ బాగా పెరగడానికి మాలిబ్డినం, ఐరన్, జింకు సో అన్నీ కూడా మొక్కకి అందే విధంగా ఈ బూకమాండర్ ఒక్కటే మీకు పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బూకమాండర్ ఎకరానికి 5-7 కిలోలు చల్లి చూడండి. సో మీరే తేడానైతే కనుక గమనించండి. సో ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.